బెట్టింగ్ యాప్ కేసులో హైదరాబాద్ లో ఈడీ విచారణకు హీరో రానా హాజరయ్యారు. తన 5 ఏళ్ల బ్యాంక్ స్టేట్మెంట్ ను ఈడీకి అందజేశారు. జంగిల్ రమ్మీ అనే బెట్టింగ్ యాప్ ను రానా ప్రమోట్ చేయడంతో విచారణకు రావాలని ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. రానా స్టేట్మెంట్ రికార్డ్ చేసిన ఈడీ అధికారులు మనీ లాండరింగ్ కోణంలో ప్రశ్నిస్తున్నారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కేసులో రానా ఈడీ విచారణకు హాజరయ్యారు. 5 ఏళ్ల బ్యాంక్ స్టేట్మెంట్ ను ఈడీకి అందజేసినట్లుగా తెలుస్తా ఉంది. ఈ విచారణకు సంబంధించి అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రవీణ్, ఇప్పటికే రానా ఈ విచారణకు హాజరైనట్లుగా తెలుస్తా ఉంది. స్టేట్మెంట్ కూడా రికార్డు చేశారు కదా, ఏంటి అప్డేట్స్? కొద్ది నిమిషాల క్రితమే బెట్టింగ్ యాప్ కేసులో దగ్గుబాటి రానా వ్యక్తిగతంగా విచారణకు హాజరయ్యాడు. అయితే 5 సంవత్సరాల బ్యాంక్ స్టేట్మెంట్లను కూడా కొద్ది నిమిషాల క్రితమే ఈడీ అధికారులకు అందజేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. 2018 నుండి 2022 వరకు కూడా ఈ రమ్మీ యాప్ను ప్రధానంగా రమ్మీ యాప్ను ఇప్పటికే వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేయడం, సోషల్ మీడియాలో ప్రమోట్ చేసినటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే మాత్రం ఈ బెట్టింగ్ అండ్ గేమింగ్ యాప్లను ఎవరైతే ప్రమోట్ చేశారో దాదాపు 29 మందిని ఇప్పటికే ఈడీ అధికారులు గుర్తించి వారికి నోటీసులు కూడా జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే విజయ్ దేవరకొండతో పాటు ప్రకాష్ రాజును కూడా దాదాపు 5-6 గంటల పాటు సుదీర్ఘంగా విచారణ జరిపి స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు కూడా రానా అనేటువంటి హీరో ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఈ యొక్క జంగిల్ రమ్మీ అనేటువంటి ఒక యాప్ను దాదాపు 4 సంవత్సరాల పాటు కాంట్రాక్ట్ తీసుకొని వాటిని సోషల్ మీడియాలో కావచ్చు, మరోవైపు కొన్ని ప్లాట్ఫామ్స్లో వీటిని అన్నింటినీ కూడా ప్రమోట్ చేశాడనేటువంటి అభియోగాలకు సంబంధించి ఈడీ అధికారులు అయితే మాత్రం విచారణ కొనసాగిస్తున్నారు. 5 సంవత్సరాల బ్యాంక్ స్టేట్మెంట్లను కూడా ఇప్పటికే అందజేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం ఈ జంగిల్ రమ్మీ అనేటువంటి యాప్ దుబాయ్ కేంద్రంగా నడుస్తుంది. దుబాయ్ కేంద్రంగా నడుస్తున్నటువంటి ఈ యాప్ యాజమాన్యం నుండి దగ్గుబాటి రానాకు ఎంత పారితోషికం వచ్చిందనేటువంటి అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలు రాబట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు 4 సంవత్సరాల కాంట్రాక్ట్ గాను చెల్లించినటువంటి చెల్లింపులు ఏ విధంగా చెల్లించారనేటువంటి అంశానికి సంబంధించి కూడా ప్రస్తుతం ఈడీ అధికారులు దర్యాప్తులో ఆ అంశాలన్నింటినీ కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు ఈ కేసులో ఇప్పటికే ఇటు తెలంగాణ రాష్ట్రంతో పాటు ఏపీలో కూడా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసినటువంటి సెలబ్రిటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళపై కూడా గతంలో కేసులు అవ్వడం జరిగింది. ముఖ్యంగా పంజాగుట్ట, మియాపూర్, చందనగర్తో పాటు ఏపీలో వైజాగ్లో కూడా కొన్ని కేసులు అయ్యాయి. ఆ కేసులను ఆధారంగా చేసుకొని ఈడీ కూడా మనీ లాండరింగ్ కోణం ఉందని భావించి ఈసీఐఆర్ నమోదు చేసిన తర్వాత ప్రస్తుతం అయితే ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నెల 13వ తారీఖున మంచు లక్ష్మి కూడా వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసులు జారీ చేశారు. ఇక 29 మందిని కూడా ఈ కేసులో చేర్చారు కాబట్టి ఇందులో సెలబ్రిటీలతో పాటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా చాలా మంది ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ రోజు సుదీర్ఘంగా దగ్గుబాటి రానాను విచారించిన తర్వాత మీడియాతో కూడా మాట్లాడేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. నవీన్, థ్యాంక్ యూ ప్రవీణ్.